అలాగే హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఒకటి మన ప్రేక్షకులకు కంపల్సరీగా మనం చెప్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా బైబిల్ మాట్లాడి ఒక్కో సందర్భంలో మనం కూడా ఈ బైబిల్కున్న జబ్బునే అంటగట్టుకుంటున్నాం. బైబిల్లో పక్కన పెట్టేస్తే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక మనిషి పెళ్లి చేసుకోవడానికి అంటే కారణం ఎందుకు అని అంటే రెండే చెప్తారు. ఒకటి పిల్లల్ని కనడానికి, అంటే పిల్లల్ని కనడం కూడా అదేంటంటే పితృరుణం అంటారు, ఆ పితృరుణం తీర్చుకోవడానికి. రెండోది వచ్చి భార్య లేనిది ఏ పూజ కూడా చేయకూడదు అంటారు. మొన్న ఈ అమృత ప్రణయ్ వాళ్ళ విషయంలో ఆ అమృత క్రైస్తవంలోకి మారిన తర్వాత పిల్లల గురించి అంటే చాలా మంచి వాక్యాలు చెప్పింది. అంటే క్రైస్తవ బుర్ర ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నాను. తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారు అని చెప్పింది అమ్మ. అంటే అది కొంచెం మీ క్రైస్తవంలో ఎంజాయ్ చేయడం కోసం చూస్తే పిల్లలు పుడతారేమో కానీ హిందుత్వంలో మాత్రం అలా